ఆత్మీయ వాక్య సందేశాలు బ్రదర్ రత్నకిషోర్ గమిడి. జీవముగల దేవుని క్రీస్తు సంఘము, ఆకివీడు. కీర్తనలు 15వ కీర్తన. ఇది దావీదు కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆ కాలంలో దేవుని మందిరం గుడార రూపంలో ఉంది. దేవునికి మందిరం అనేది ఉండేది, అది గుడారంలో ఉండేది. ఆ గుడారంలో 2 భాగాలు ఉంటాయి, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని. అందులో దీపవృక్షము, మరి బల్ల, అలాగే ఒక ధూపవేదిక, అలాగే మందసం అనేవి ఉంటాయి. అలాగే బలిపీఠం ఉంటుంది. అక్కడ దేవునికి దహన బలులు అర్పించబడతాయి. దాన్ని దేవుని మందిరం అన్నారు. ఈ మందిరం గుడార రూపంలో ఉండేది. ఈ మందిరాన్ని ఎక్కడ ఉంచేవారంటే, ఇశ్రాయేలీలు ఒక ఎత్తైనటువంటి కొండ మీద ఉంచేవారు. దాన్ని పరిశుద్ధ పర్వతం అనేవారు. దేవుని యొక్క మందిరపు గుడారము ఏ చోట అయితే ఉంటుందో ఆ పర్వతాన్ని పరిశుద్ధ పర్వతం అని అనేవారు. మొదట్లో అది కూడా రకరకాల కొండలు మారాయి. మొదట్లో మరి గిలాదు కొండ మీద ఉంది కొంతకాలం షీలోహు కొండ మీద ఉన్నది, కొంతకాలమేమో యెరూషలేము కొండ మీద కూడా ఉంది. కనుక ఎక్కువ కాలం యెరూషలేము కొండ మీద ఉంది. కనుక దేవుని యొక్క మందిరపు గుడారము ఎక్కడైతే ఉందో ఆ పర్వతాన్ని ఏమంటారు? పరిశుద్ధ పర్వతం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతములో నివసింపదగిన వాడు ఎవడు? ప్రేమన దేవుని వల్లారా, అంటే ఇక్కడ పరిశుద్ధ పర్వతం అంటే దేవుడు మందిరము ఉండే చోటని అర్థం. గుడారం అంటే దేవుడు నివసించు మందిరం అని అర్థం. ఈరోజు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ రోజుల్లో దేవుని మందిరములో నివసించటం అంటే, ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునితో కలిసి జీవించే అవకాశం ఎవరికి ఉంది? దేవుడు ఎవరితో ఉంటాడు? ఎవరు దేవునితో నివసిస్తారు? ఆత్మలో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ జీవితంలో ఎవరైతే దేవునితో కలిసి జీవిస్తారు అని అర్థం. అంతేగాని మనం పరిశుద్ధమైన పర్వతం, ఒక అక్షరార్థంగా ఈరోజు పరిశుద్ధ పర్వతం లేదు, అలాగే దేవుని మందిరపు గుడారం కూడా లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవునితో నేరుగా సహవాసము కలిగి జీవించే బాధ్యత ఉంది. మనతోనే దేవుడు, ఇదిగో ఆయన నివాసము మనుషుల మధ్యనే ఉన్నది అంటాడు. చూడండి ఒకసారి, మనం ఎక్కడుంది అది? మనం ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. పరిశుద్ధ పర్వతం మీద కాదు, దేవుని గుడారంలో కాదు, ఆయన నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, ఆయన వారి ప్రజలై ఉండును. అంటే దేవుడు ఈరోజు ఎక్కడ నివసిస్తున్నాడు? ఎవరి మధ్య ఉన్నాడంటే, ఎవరైతే తన ప్రజలుగా ఉంటున్నారో వారితో ఆయన నివసిస్తున్నాడు, వారి మధ్యలో ఆయన ఉంటున్నాడు. ఈరోజు పరిశుద్ధ పర్వతాలు ఎవరన్నమాట? ఆయన నివసించే దేవుని మందిరపు గుడారాలు ఎవరంటే, ఆయన నామమును ఎరిగిన ప్రజలు. ఆయన ప్రజలే ఆయన యొక్క మందిరం, ప్రత్యక్షపు గుడారం. ఈరోజు ఎవరు ప్రత్యక్ష గుడారంగా ఉంటారు? ఎవరు దేవుని పర్వతం, పరిశుద్ధ పర్వతంగా ఉంటారు? ఎవరు దేవుని మందిరపు గుడారంగా ఉంటారు? ఎవరి వద్ద దేవుడు నివాసం ఉంటాడు? ఎవరి దగ్గర ఆయన మరి కాపురం ఉంటాడు అని అంటే, అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మన భాషలో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, దావీదు గారి భాష యొక్క అర్థం. 2వ వచనానికి వద్దాం. 15వ అధ్యాయము. ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు
హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కనుక నిజము, హృదయపూర్వకంగా నిజము పలికే వాని దగ్గరే దేవుడు నివాసం ఉంటాడు, వానితోనే కాపురం చేస్తాడు. కనుక ఎవరి వద్ద దేవుడు నివాసం ఉంటాడు అనంటే, ఎవరు దేవుని మందిరపు గుడారములో నివసించగలరు, పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలవగలరు అనంటే, ఎవరైతే హృదయపూర్వకంగా నిజమే పలుకుతారో వారి దగ్గరే దేవుడు ఉంటాడు, వారు మాత్రమే ఉంటారు. కనుక మనం ఆయన ప్రజలుగా ఆయనతో కలిసి మనం జీవించాలి అంటే హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలి. అబద్ధము దేవునికి అసహ్యం. అబద్ధములు ఆడేవారి దగ్గర దేవుడు ఉండడు. చీటికి ప్రియులారా, నేను మాట చెప్తున్నాను, నేను జాగ్రత్త పడ్డాను, మీకు చెప్తున్నాను, చీటికి మాటికి అబద్ధాలు ఆడకండి, దేవుని ఆత్మను కోల్పోతాం. చిన్ని చిన్ని విషయాలకి పోతే పోయింది ఒక 100 రూపాయలు, పోతే పోయింది ఒక 1000 రూపాయలు అనుకోండి, లేదు పోతే పోయింది ఏదో ఒక చిన్న నష్టం వస్తే వచ్చింది, తిడితే తిట్టారు, పాలు పొంగిపోని అంటే పిల్లి వచ్చింది ఏదో పొంగేసింది అని ఎందుకు వద్దు, తిడితే తిట్టారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే పాలు పడిపోయినాయి అనుకోండి, పిల్లి వచ్చి తన్నేసిందని చెప్తారు. మనమే తన్నేసాం, పడిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం, ఏదో కారణం చెప్తాం. వద్దు, చెప్పేద్దాం, తిడితే తిట్టారు ఏమవుద్ది, మా అంటే తిడతారు. దానికోసం అబద్ధం ఆడి తప్పించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు సహోదరులు పురుషులను కూడా ఏం చేస్తామంటే, ఏదో కొనుక్కురమ్మంటారు, అది 500 అయితే మనం 1000 రూపాయలు కొనుక్కొస్తాం, అంతే కదా. మనకు బేరాలు ఆడతాం రాదు, అలాగలాగా 500కి కొనుక్కు రావాల్సిందని 1000 రూపాయలు కొనుక్కొచ్చావా నువ్వు అని మనకి క్లాస్ పీకుతారు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి 500కే కొన్నానని చెప్తాం. ఎందుకంటే ఇంటికాడ అమ్మగారి దగ్గర తిట్లు తినడం ఎందుకని, అంతేకాదు. ఎందుకు తిడితే తిట్టింది మానలేడు, 1000 రూపాయలకే కొన్నాను అని మనం ఏం చేయాలి, నిజమే పలికేయాలి. తిడితే తిట్టారు, అమ్మ తిడితే తిట్టింది, భార్య అమ్మని తిట్టినా పర్వాలేదు కానీ అబద్ధము ఆడకూడదు. కనుక ఎవరో తిడతారని దేనికో భయపడి, ఏదో నష్టం కలిగిద్దని ఏదో భయపడి మనం అబద్ధాలు పలకాల్సిన అవసరం లేదు. నిజమే, హృదయపూర్వకంగా నిజమే పలక. నాకు తెలుసు, నిజం పలకడం వల్ల కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. అవన్నిటికీ మనం సిద్ధపడే ఉండాలి. ఎందుకనంటే నేను మాట చెప్తున్నాను, దేవుడు మనతో ఉంటాడు. అబద్ధం అనేసి నిజం మాట్లాడడం మొదలు పెడితే దేవుడు మనతో ఉంటాడు. అంతకంటే ఏముందండి, భార్య తిడితే తిట్టింది, భర్త తిడితే తిట్టాడు, తల్లిదండ్రులు తిడితే తిట్టారు. నిజం మాట్లాడినందుకు మనల్ని ఎవరైనా తిట్టినా పర్వాలేదు కానీ, కోల్పోయినా పర్వాలేదు కానీ, మనల్ని ఎవరైనా చిన్న చూపు చూసినా పర్వాలేదు కానీ దేవుడు మనతో ఉంటాడు. అంతకంటే గొప్ప విషయం ఉంది చాలు. కనుక హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, ఓకే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి. కనుక యథార్థత, నీతి, నిజం ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో అలాంటి వారి దగ్గరే దేవుడు ఉంటాడు. నెక్స్ట్, అటివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. కనుక దేవుడు ఎవరి వద్ద అయితే నివసిస్తాడో ఆ ప్రజలు, ఆ వ్యక్తి కొండెములు ఆడు. కొండెములు ఆడేవారి దగ్గర దేవుడు నివసించలేడన్నమాట. కనుక దేవుడు నివసించే వ్యక్తి, దేవుడు ఎవరి వద్ద అయితే నివసిస్తాడో అటువంటి వ్యక్తి కొండెలు ఆడడు, కొండెములు ఆడడు. నేను తగ్గించుకునే మీకు మాట చెప్తున్నాను, కొండెలు ఆడడం మానేసేయండి. ఇతరుల గురించి మాట్లాడొద్దు, తగ్గించుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నా గురించి తప్ప మరొకరి గురించి నేను ఆలోచించకూడదు, మరొకరి గురించి నేను మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే క్షమాభివృద్ధి కోసం తప్ప, ఆ వ్యక్తి యొక్క క్షమాభివృద్ధి గురించే తప్ప మరి ఏ ఉద్దేశంతోనూ నేను మరొకరి గురించి నేను మాట్లాడకూడదు అని. కొండెములు అంటే ఇతరుల గురించిన విషయాలు, ఇతరుల గురించిన లోపాలు, తప్పులు, తప్పిదాలు, పొరపాట్లు, వాళ్ళలో ఉన్న పాపాల్ని ఇతరులకు చెప్పడం, మనం మాట్లాడుకోవడం, ఇంట్లో మాట్లాడుకోవడం, ఈదులో బయటెట్టడం. సో ఇవన్నీ కూడా మనకి మన జీవితంలో తీసివేయబడాలి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. కిరణ్ బాబు అక్కడ ఒక మాట రాశాడు, నువ్వు క్రైస్తవుడు అయితే ఓన్ యువర్ బిజినెస్ అని రాసుకున్నాడు అక్కడ. అంటే మనం క్రైస్తవులమైతే
మనం మన గురించి ఆలోచించాలి తప్ప ఇతరుల గురించి మనం ఆలోచించకూడదు. సో ఇక్కడ మనం అట్టివాడు నాలుగుతో కొండుములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అది కనుక పరుల జోలికి పోడు. ప్రియులరా, దేవుడు మనతో నివాసం ఉండాలి అంటే పరుల జోలు తీయవద్దు, పరుల గురించి మాట్లాడొద్దు, అనవసరంగా నిందలు మోపవద్దు, ఏ వరకు గీడు కల్పించవద్దు. దానివల్ల బహుమానం ఏంటంటే దేవుడు మనతో ఉంటాడు. మనం ఇతరుల గురించి మాట్లాడడం మానేస్తే దేవుడు మనతో ఉంటాడు. ఇతరుల గురించి మనం అనవసరంగా మాట్లాడడం తగ్గించేస్తే దేవుడు మనతో ఉండడం మొదలు పెడతాడు. దేవుని యొక్క సమాధానం, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవునికి ఇంకా దగ్గరగా ఉంటాం. ఎవరి గురించి ఆయాసం వద్దు, ఎవరి గురించి మాట్లాడవద్దు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే అది మేలు కోసం, క్షేమాభివృద్ధి కోసం అయితేనే మనం మాట్లాడాలి. ఉపయోగం ఉంటేనే మరొక వ్యక్తి దగ్గర మనం మాట్లాడాలి తప్ప అనవసరంగా అవసరం లేని వారి దగ్గర మనం ఇతరుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది తగ్గించుకుంటే మనతో దేవుడు ఉండడం ప్రారంభిస్తాడు. దేవునితో కలిసి జీవించాలని బ్రతకాలనుకుంటున్నారా? అయితే ఇతరుల గురించి మాట్లాడడం తగ్గించండి. ఉపయోగం ఉంటేనే, అవసరం అయితేనే మాట్లాడడం, లేకపోతే మాట్లాడటం మానేసండి. ఓకే, నెక్స్ట్. ఇక్కడ నేను ఒకసారి తిమోతికి రాసిన దాన్ని అక్కడ మనం వద్దాం. చూడన్నా, మొదటి తిమోతి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరుల జోలికి పోవారొకటుకును నేర్చుకుందురు. ఇక్కడ యవన స్త్రీల గురించి, అలాగే కొంతమంది స్త్రీల గురించి వ్రాస్తున్నారు. విశ్వాసులైనటువంటి స్త్రీలు ఏం నేర్చుకుంటారట? చెప్పండి, ఏం నేర్చుకుంటారట? రైట్, ఇంటింటా యాక్చువల్గా ఇటువరకు వాళ్ళకి అలాంటి లక్షణాలు లేవు. కానీ ఏంటంటే వాళ్ళు ఇంటింటా తిరగడం నేర్చుకుంటున్నారు. ఇంటింటా తిరగడం వల్ల యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఖాళీ ఉంటే వాక్యం చదువుకుంటూ, మిగతా టైంలో పిల్లలు చేసుకుంటూ, వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళ పరిమితిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇల్లు విడిచి ఇతర ఇళ్లలో ఇంటింటా తిరగడం మొదలుపెట్టారో బద్ధకరంటారు. అంటే ఇంటికాడ పని అలాగే ఉంటుంది, బట్టలు అలాగే ఉంటాయి, అలాగే కొన్ని గిన్నెలు, కడగని గిన్నెలు అలాగే ఉంటాయి, తొడవని అరుగులు అలాగే ఉంటాయి. కానీ బద్ధకరంటలు అవడం అనమాట. పని మాత్రం అలాగే ఉండిపోతుంది, కానీ వేరే చోటకి వెళ్తారు. అక్కడికి వెళ్ళడం, ఇంటింటికి వెళ్ళి పని అంతా పక్కన పెట్టి ఇంటింటికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఏంటంటే ఆడరాని మాటలు నీకెందుకు వచ్చాయి, నువ్వు ఎలా నేర్చుకున్నావు. అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు నేర్పిస్తారు. అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? ఆడరాని మాటలు ఆడడం నేర్పిస్తారు. వదరబోతు అంటే వదరుగా మాట్లాడడం, వదరబోతుగా మాట్లాడడం, రెక్లెస్గా మాట్లాడటం. పరుల జోలికి పోవడం అంటే అదే, వాళ్ళ సంగతుల గురించి, పరుల గురించి మాట్లాడడం, వాళ్ళ జోలు తీయడం, వీళ్ళ జోలు తీయడం, ఇలా మొదలు పెడతారు. పరుల జోలు తీయటమును నేర్చుకుందురు అంటారు. కనుక విశ్వాసులైనటువంటి స్త్రీలు అలా నేర్చుకుంటే వారు విశ్వాసం నుండి తొలగిపోతారని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ముఖ్యంగా నాయన స్త్రీలు, విశ్వాసులైనటువంటి స్త్రీలకు నేను తెలియజేసేది ఏంటంటే పరుల జోలికి పోవద్దు, వదరబోతు మాటలు రానివద్దు, తర్వాత ఆడరాని మాటలు ఆడవద్దు, ఇంటింటా
తిరగద్దు. బంధువులు మనం ఎక్కువగా ఇంటింటా తిరగవద్దు. పని ఉంటేనే అది కూడా, ఓకేనా? రైట్, అంతే కదా, అర్థమవుతుందండి. ఇంటింటా తిరగవద్దు, బద్ధకరాంటులుగా ఉండకూడదు. అంటే పనిని అలాగే పెట్టేసి మాట్లాడడానికి వెళ్ళొద్దు, ముందు పని చేసుకో. నెక్స్ట్, ఆడరాని మాటలు నేర్చుకోవద్దు, వదరబోతుగా మాట్లాడవద్దు, పరుల జోలుని తీయొద్దు. ఇలా మనం ఉంటేనే దేవుడు మనతో ఉంటాడు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోద్దాం మనం. ఎక్కడికి? కీర్తనలు. అతని దృష్టికి 3వ వచనం అమ్మా, 4వ వచనం. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు. ఈ లోకంలో ఎక్కువగా లోకస్తులు, చాలా తక్కువగా ఆత్మీయులు ఉంటారు. అంతేనా? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇప్పుడు మనకి గులకరాళ్ళు ఎక్కువ, వజ్రాలు ఎక్కువ. ప్రపంచంలో గులకరాళ్ళు ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి రాళ్ళు. వజ్రాలు మాత్రం తక్కువగా ఉంటాయి. అలాగా ఈ లోకంలో లోకస్తులకి ఏమీ కొద్దులేదు. నేను అడుగుతాను పిల్లల్ని, నాన్న మీ క్లాసులో ఏమైనా ఆత్మీయులు ఉన్నారని. ఒక్కళ్ళు లేరని అంటారు. మీ 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 క్లాసులో ఎవరైనా ఆత్మీయులు, రక్షణ పొందిన ఆత్మీయులు ఎవరైనా ఉన్నారా? లేదంటే ప్రార్థనా ఫుల్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారని? అని ఒక్కరు లేరని అంట. అంటే ఒక క్లాస్కి వచ్చి ఎంతమంది ఉంటారు? ఒక 50 మంది 60 మంది. ఇప్పుడు దోళ్ళను తోసినట్టు తోసేస్తున్నారు. 40 మంది ఉండాల్సిన క్లాసులో ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, 70 మందిని తోసేస్తున్నారు. 70 మందిలో ఒక పిల్లవాడికి భయభక్తులు లేని పిల్లలు ఒక్కడు కూడా దొరకట్లేదు. అలాగా ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఏదో మరి పరమగీతాల్లోనో మరి ఎక్కడో ఉంటుంది ఏమని, 10,000 మందిలో 1000 మందిలో ఒకడన్నట్ట నా పురుషుడు. 1000 మందా 10,000 మందా? 10,000 మందిలో ఒకడు నా పురుషుడని పరమగీతాల్లో. ఎంతండి? 1000 10,000? 10,000 పురుషులను నా ప్రియుడు సుందరుడు అని. ఇప్పుడు 10,000 మందిలో ఒకడు అన్నట్టు ఉంటాడు ఆత్మీయులు అనేది. సరే, అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ దేవుని వద్ద నివాసం చేసేవాడు, ఎవరి వద్ద అయితే దేవుడు నివసిస్తాడో వాడు లోక సంబంధుల్ని అసహించుకుంటాడు, దేవుని యొక్క భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. రైట్. ప్రియులరా, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే అర్థం ఏంటంటే, రైట్, ఈ లోక సంబంధమైన ఇహలోక మాలిన్యంలో దొర్లుతున్నవాడు, ఒక బురదలో పంది దొర్లుతున్నట్టుగా ఈ లోక సంబంధమైన విషయాల్లో దొర్లుతున్నవాడు. అలాగే ఈ లోక సంబంధమైన విషయాల్లో దొర్లుతున్న స్త్రీ కావచ్చు, ఈ లోక సంబంధమైన పాపపరితమైన జీవితంలో మరి తిరుగుతున్న యవనస్తులు కావచ్చు. అలాంటి యవనస్తులు అతని దృష్టికి ఎలా ఉంటారు? అసహ్యుడిగా ఉంటాడు. అంటే వ్యక్తిని అసహించుకుంటాడని కాదు, చిన్న చూపు చూస్తాడని కాదు, ఆ స్థితిని అసహించుకుంటాడు. చెడుని. ఉదాహరణకి ఒక వ్యక్తి వ్యభిచరిస్తున్నాడు అనుకోండి, ఆ స్థితిని హెట్ చేసుకుంటాడు. త్రాగుతూ ఇంటిగాడు ఉన్న భార్యని బిడ్డలను తిడుతున్నాడు అనుకోండి, ఆ స్థితిని అసహించుకుంటాడు. ఎందుకు ఇలా ఉన్నాడు వీడు అని. తర్వాత ఒక అతను కొంతమందిని దోచుకుని అన్యాయంగా డబ్బు సంపాదిస్తుంటే అసహించుకుంటాడు. కనుక పాపం చేసే స్థితిని ఏం చేస్తాడు? అతడు అసహించుకుంటాడు. అదే సమయంలో యెహోవా యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. ప్రియులారా, మీ అందరికీ చెప్తున్నాను, డబ్బు ఉంది కదా అని లోకస్తుల్ని ప్రేమిస్తున్నారా? అయితే వాళ్ళు చేసే పాప స్థితిని బట్టి అసహించుకుంటున్నారా? మీరు చాలామంది ఏంటంటే లోకాల్లో ఉండదంటే, వాడు ఎన్ని పాపాలు చేయనివ్వండి, తాగనండి, తిరగనివ్వండి, చిందులేయనండి, ఇన్ని చేయనండి, 4-5 అంతస్తులు ఉండి డబ్బున్నవాడైతే చాలా ప్రేమిస్తారు. అంతేనా? ప్రేమిస్తాం. రైట్. లోకం అలాగే చేస్తుంది. కానీ దేవుని పిల్లలు డబ్బును కాదు, అంతస్తులను కాదు, అతని ప్రవర్తన చూసి అతనికి గౌరవం ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తారు. కనుక ఇన్నుంటే ఏం లాభం? అతనిలో ఆత్మీయత లేదు, అతనిలో పరిశుద్ధత లేదు, పాపంతో పొంగి పొర్లుతున్నాడు. కనుక అతన్ని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు పేదవాడైనా, చిన్న తాటేకింట్లో ఉన్నవాడైనా సరే, వాడిని ఏం చేయాలి? మనం సన్మానించాలి. ఇప్పుడు నేను ఒక మాట సిన్సియర్గా అడుగుతున్నాను, ఆ ధనవంతుడు వస్తే లేచి నిలబడతామా? ఈ పేదవాడు ఉంటే లేచి నిలబడతాం?
అది కాబట్టి అక్కడ దొరికేస్తున్నాం మనం. అందుకే దేవుడు మనతో ఉండట్లేదు. మనతో దేవుడు ఎందుకు ఉండట్లేదంటే మనం లోకం దేనికి గౌరవాన్ని ఇస్తుందో మనం కూడా దానికే గౌరవాన్ని ఇస్తున్నాం. లోక సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. అదే మీరు మనుషుల ఎదుట కానీ మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టికి ఘనంగా అనిపించేది దేవుని దృష్టికి అసహ్యం. కరెక్ట్. నేను ఈ వాక్యాల్ని చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను. గతంలో దేవుని మొదటి నుంచి నాకు నిజంగా మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళంటే నాకు చాలా గౌరవం. నిజంగా లోకములో అఫీషియల్స్ కంటే దేవుని వాక్యం చెప్పేవాళ్ళంటే ఇప్పటికీ నాకు గౌరవమే. చిన్నప్పటి నుంచి నాకు గౌరవమే. మా అమ్మ నాన్నగారు కూడా నాకు గౌరవం నేర్పారు. నిజంగా దైవ సేవ చేసేవాళ్ళు, మంచిగా సేవ చేసేవాళ్ళు అంటే ఇప్పటికీ నాకు గౌరవమే. దేవుని పిల్లలు అన్న కూడా నాకు గౌరవం. కానీ ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాక్యం అర్థమవుతుంది ఏంటంటే లోకములో అసహ్యంగా జీవించేవాడిని, నీచుడిని ఏం చేయాలి? అసహించుకోవాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిని ఏం చేయాలి? సన్మానించాలి. ఇంకా నా హృదయంలో డోస్ పెంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుని బిడ్డ అన్నప్పుడు గివ్ రెస్పెక్ట్. దేవుని బిడ్డ అన్నప్పుడు అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎదగాల విషయం. అంటే ఏదో దేవుని సేవకులు అన్న వాళ్ళకే కాదు, అసలు దేవుని రక్షణ పొందాడు అంటేనే అతనికి మనం గౌరవాన్ని ఇవ్వాలి. సంఘంలో ఉంటూ కూడా భయభక్తులు లేని వారిని గురించి నేను మాట్లాడట్లేదు. క్రైస్తవుడు అని అనిపించుకుంటూ కూడా దేవుని వల్ల భయభక్తులు లేని వారి గురించి నేనేమి మాట్లాడట్లా. దేవుని సేవ చేస్తూ కూడా దేవుడంటే భయం లేని వాని గురించి కూడా నేను మాట్లాడట్లేదు. మీకు విషయం తెలుసో లేదో, నేను అసలు దేవుని భయం లేని వాడిని అసలు పట్టించుకోను. అసలు లెక్కే ఉండదు. వాళ్ళు అసలు నేను లెక్క చేయను. వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా ఉండండి, ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఉండే, వాళ్ళు ఎంత పరిచర్య ఉన్నా ఉండే, కొన్ని లక్షల మంది అలా అనకాలంలో ఉన్నామండి. అసలు నేను డోంట్ కేర్. నేను అసలు లెక్క చేయను. అలా అనుకుంటే నా పరిచర్య వేరే విధంగా ఉండేది. రైట్. నేను ఎప్పుడు కూడా ఎవరిని లెక్క చేస్తానంటే కొంచెం సబ్జెక్ట్ ఉన్నా సరే అతనికి ఉన్న భయం, భక్తి, అతనికి ఉన్నటువంటి ఆ యథార్థత తెలిసిపోతుందండి. సేవకుల్లో కూడా తెలిసిపోతుంది. అది నేను చూస్తాను. అది చూసి నేను గివ్ రెస్పెక్ట్, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. కాబట్టి నా హృదయంలో ఎవరిని పడితే అని చేర్చుకోను దైవజనుల్ని. నేను ఎవరైతే దేవునికి రెస్పెక్ట్ ఇస్తాడో, దేవుని ఎడల భయభక్తులు కలిగిన దైవజనులను మాత్రమే నా గుండెల్లో పెట్టుకుంటాను. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, కనుక భయభక్తులు లేనటువంటి దైవజనుల్ని కూడా, క్రైస్తవుని కూడా మనం పట్టించుకోవాల్సిన, వాళ్ళని హృదయంలో పెట్టుకోవాల్సిన లేదు. వాళ్ళకి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. కానీ ఎవరైతే నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నారో, మారు మనసు పొంది రక్షణ పొంది ఉన్న చిన్నవాడైనా సరే అతనికి మనం ఇవ్వాలి, గివ్ రెస్పెక్ట్. అతనికి ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అయితే నాలో గతంలో పెద్దవాళ్ళు దైవజనులు అనుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని, నా వయసులో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. కానీ మరి రక్షణ పొందిన చిన్నపిల్లల్ని మాత్రం ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాడిని కాదు. అంత ఇష్టమే కానీ అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. కానీ నాకు ఈ వాక్యము చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నవాడు నా వయసులో కంటే చిన్నవాడు అనే సరే అతనికి నేను ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, ఏమని? యెహోవా ఎడల భయభక్తులు గలవారిని, అతని వయసు ఎంత అని అంటుంది అక్కడ. అనట్లేదు కదా. వృద్ధుడైనా, ఒకవేళ యవనస్తుడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా, సేవ చేసినోడికి అని ఉంది అక్కడ. ఏమండి? యెహోవా ఎడల భయభక్తులు గలవారి, అతను ఎవరైనా సరే, సేవ చేసేవాడైనా చేయకపోయినా సరే అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలనుకుంటున్నాను నేను ఆ విషయంలో. మరి మీరేమనుకుంటారు? కానీ విషయం ఏంటంటే, అలా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడట. నిజంగా దేవుడు అంటే, దేవుడు తన పిల్లలకు గౌరవించి ఉండే సంస్కారవంతుల దగ్గర దేవుడు ఉంటాడు. తన నామం ఎరిగిన ప్రజలు, తన ఎడల భయభక్తులు కలిగిన ప్రజలకి గౌరవిస్తే ఆయన గౌరవిస్తాడు. తన నామం ఎరిగిన ప్రజలకు, తన బిడ్డలకు ఈ లోకంలో, అంటే దేవుని బిడ్డలకు ఈ లోకంలో గౌరవం లభిస్తుందా? ఒరే పేతురుగా ఏంట్రా అంటారు, అంతే కదా. ఎరా రాజుగా రారా అంటారు, ఏదో యోహానుగా ఎలా రారా అంటారు. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకి లోకంలో గౌరవం లభిస్తుందా?
లభించదు. అలాంటి లోకములో అలాంటి బిడ్డలకు మనం గౌరవిస్తే దేవుడు చాలా సంతోషపడతాం. ఏమంటే మనం ఏమంటామండి? పేతురుగా అంటామా? మనం ఏమంటాం? పేతురు గారండి వందనాలు అన్నాడు. ఇంక మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, దానికి దేవుడు ఉప్పొంగిపోతాడు అనమాట. తన బిడ్డలకు గౌరవాన్ని ఇవ్వడాన్ని ఎలా భావిస్తాడంటే దేవుడు తనకిచ్చినట్టుగా భావిస్తాడు. అందుకే అంటాడు కదా, నా పేరట నీతిమంతుణ్ణి ఈ చిన్నవాడిని చేర్చుకుని ఎడల నన్ను చేర్చుకున్నట్టు, నా పేరట ఒక వ్యక్తిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్టు, నా పేరట ఒకనికి ఆతిథ్యం ఇస్తే నాకు అలా ఫీల్ అవుతాడు అనమాట దేవుడు. నా పిల్లలకు గౌరవాన్ని ఇస్తున్నాడు కాబట్టి నన్ను గౌరవించినట్టే అని దేవుడు అనుకుని తనకు గౌరవాన్ని ఇచ్చే వ్యక్తి దగ్గర దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. నెక్స్ట్ వచ్చి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. అందుకే ప్రియులారా, దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే మాట తప్పని వారి దగ్గర ఉంటాడు. మాట ఇచ్చి మాట మీద నిలబడే వ్యక్తి మీద దేవుడు ఉంటాడు. అందుకే నేను మాట ఏంటన్నారంటే, ఈ మాట తెలిసిన కాడి నుంచి తొందరపట్టు మాటలు ఇవ్వడం మానేశాను. వస్తానండి పెళ్ళికి, తప్పకుండా వస్తానండి, ఈ కబుర్లు వద్దు అలా అని మళ్ళీ తెర వెళ్ళకపోతే మీకు తెలిగిపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనకి సింపుల్ అయిపోయిందండి. మనకున్న అంగీకి మనమే బెజ్జలు పెట్టేస్తున్నాం. మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని మనమే చింపేసుకుంటున్నాం. ఆ విషయం మనకు తెలియట్లేదు. ఎలా అంటే, ఉదాహరణకి మీకు ఎందుకండి ఇలాగో మేము వచ్చేస్తాం, లేదా ఇచ్చేస్తాం, లేదంటే చేసేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం అని మనం అంటున్నాం. తీరా అది చేయకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఏం చేయాలండి, అది తెలిసిన కాడి నేను ఏం చేస్తున్నానంటే, దేవుని చిత్తమైతే వస్తానండి, సాధ్యమైతే వస్తానండి, వీలైతే వస్తానండి, ఇలా మనం తెలుగుగా చెప్పాలి తప్ప షూర్ అనే మాట వాడకూడదు. నిశ్చయముగా నేను వచ్చేదాను అన్నానుకో మనం సచ్చేదాం. కాబట్టి నిశ్చయముగా అనే మాట రానివ్వకూడదు. అలాగే నేను తప్పకుండా వస్తాననే మాట రానివ్వద్దు. చూస్తానండి, దేవుని చిత్తమైతే, దేవుని పిల్లలు అనుకోండి, దేవుని చిత్తమైతే వస్తాను. అది లోకస్తులు అనుకోండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను రావడానికి, వచ్చినట్టే కానీ మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్పాలి. వచ్చేస్తాను, తప్పకుండా వచ్చేస్తాను. కానీ ఆ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా, తప్పనిసరిగా వస్తాను, కానీ ఏంటంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను, నేను రావడానికి అక్కడ ఉంటానని మనం తెలివిగా జ్ఞానంగా చెప్పాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మాట ఇచ్చి తప్పు అని దగ్గర దేవుడు నివసించడు. కనుక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడేవాడు, దాని కొరకు ఎంత నష్టాన్నైనా నష్టపోవడానికి ఇష్టపడేవాడి దగ్గర మాత్రమే దేవుడు నివసిస్తాడు. అందుకే మాట నిలబెట్టుకునే వాడి దగ్గర దేవుడు ఉంటాడు. ఇంకా నెక్స్ట్, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అంటే దుర్లాభముగా సంపాదించడం అని అర్థం. నిరపరాధిని చెరుపుటకై లంచాలు పుచ్చుకొనడు అంటే ధనం విషయంలో నమ్మకంగా ఉంటాడు, అవినీతిగా ఉండడం అని అర్థం. ప్రియులరు, నేను మీకు సంఘంలో నేను నేర్చుకున్నాను, మీకు కూడా ఒకటి చెప్తున్నాను. నా జీవితంలో ఆల్రెడీ నేను ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. అది నా డబ్బు కావచ్చు, సంఘం డబ్బు కావచ్చు, మీ డబ్బే కావచ్చు, ఎదుటివాడి డబ్బే కావచ్చు. మీకు అర్థమవుతుందో లేదో నేను సంఘానికి మళ్ళీ చెప్పాలనుకున్నాను. డబ్బు విషయంలో మనం కరెక్ట్గా ఉంటే దేవుడిని పట్టేసుకున్నట్టే. మీకు అర్థమవుతుంది అంటే దేవుడికి ధనం విషయంలో నమ్మకంగా ఉండేవాడు అంటే ఇష్టం. అలాని కాదు అంటే డబ్బు మీద ప్రేమ ఉండకూడదు, మళ్ళీ డబ్బు మీద ప్రేమ ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, తర్వాత ధనం మీద అది వ్యామోహం ఉండకూడదు, కానీ ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. అదేంటో మరి దేవుడు అలా పట్టుకున్నాడు, అటు చూస్తాడన్నమాట, కొలతేస్తాడు. డబ్బు దగ్గర ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో వేసి కొలమానం వేస్తాడు, కొలతేస్తాడు. అందుకే మన డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా నేను మాట చెప్తున్నాను, ఇంటిలో డబ్బు విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. భర్త కూడా మీకు వచ్చే డబ్బు విషయంలో మీరు నమ్మకంగా, లంచాలు దుర్లాభంగా వచ్చే వాటికి ఆశపడకూడదు. మనకి 20,000 అనుకోండి, ఒక ఫ్యాక్టరీలో చేస్తున్నాం, 20,000 తీసుకోవాలి. అన్యాయంగా ఇంకొక 5,000 వస్తాయి, లేదా ఒక 10,000 వస్తాయి, వద్దు. ఆ 10,000కి మనం కక్కురు పడితే దేవుణ్ణి పోగొట్టుకుంటాం. అన్యాయంగా వచ్చే ఒక 10,000 కోసం ఎవరిని? దేవుణ్ణి పోగొట్టేసుకుంటాం. నా యాటిట్యూడ్ ఎలాంటిదంటే, ఆ 10,000 కోసం దేవుని వదులుకోవడం కాదు, దేవుని కోసం ఆ 10,000 వదులుకుంటాను. అది నా యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ ఎలాంటిదంటే,
పోనీ పొద్దుపోయింది 10,000 1,00,00,000 వదులుకుంటాను నా దేవుడి కోసం అనుకుంటాను నేను. ఆ యాటిట్యూడ్ కావాలి దేవుడి దగ్గర. అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాడి దేవుడికి కావాలి. నేను ఆల్రెడీ చెప్పాను, కావాలంటే మీరు ఈ మధ్యన యూట్యూబ్లో పెట్టారు బ్రదరు, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఈ మధ్యలో, ఒకసారి వినండి. దేవుడికి ఎవరు కావాలంట? ధనం విషయంలో నమ్మకంగా ఉన్నవారే దేవుడికి కావాలి. మీరు అందుకే చూడండి, విదేశాలకు వెళ్ళిన రాజు తన దాసుల యొక్క నమ్మకత్వాన్ని కనిపెట్టడానికి ఏమిచ్చాడు? ధనాన్ని ఇచ్చాడు. ధనాన్ని ఇచ్చి వాళ్ళ నమ్మకంగా ఉన్నారో లేదో చూశాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి గిఫ్ట్ ఇచ్చాడు. అంతే కదండి. అంటే దేవుడు అది చెప్తున్నాడు అనమాట. అంటే నేను కూడా అలాగే ఉంటాను. ఒక లోకంలో ఒక రాజు ఎలా ఉంటాడో అలాగే నేను కూడా అదే టైప్లో ఉంటాను. నా టైప్ ఏంటంటే, నువ్వు ధనం విషయంలో నమ్మకంగా ఉంటున్నావా లేదు. ఇప్పుడు అంతెందుకంటే కువైట్ వెళ్తారు చాలామంది, డబ్బు నోటికంటే అక్కడ ఎడతారు, లేదంటే ఒక బంగారపు గొలుసు అక్కడ ఎడతారు. మనం తీస్తున్నామా లేదా అని వాళ్ళు చూస్తారు. డబ్బు దగ్గర ఒక మనిషి హృదయం తెలిసిపోద్దంట. అందుకే ధనం దగ్గర మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు. అది మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ సంఘం దగ్గర కూడా మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. మనం చాలా ఇప్పుడు గృహిణి దగ్గర ఉంది, భర్త ఒక 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అది ఖచ్చితంగా లెక్క భర్త దగ్గర ఓపెన్గా ఉండాలి. మళ్ళీ ఇందులో ఈ 1000 రూపాయల్లో ఒక 200 మడతెట్టి 800 ఖర్చు చేసి అలా చేయకూడదు. చెప్తున్నా, మీరు దేవుని కోల్పోతారు. నేను అనేది పోతే పోయింది, 200 ఎత్తుకండి మనకి దేవుని వచ్చేది మా అంటే చేరరాదు. దానికోసం దేవుని వదిలేసుకుంటామా? అది మీరు అలా అనుకోవాలన్నమాట. భర్తలు కూడా అలాగే అనుకోవాలి, మనం అలాగే అనుకోవాలి. నా డబ్బు విషయంలో ఓపెన్గా ఉండాలి కుటుంబంలో. ఈ 200లకు 1000 రూపాయలకి ఆశపడకండి. ఆశపడ్డామంటే దేవుడిని మనం కోల్పోతాం. కాబట్టి మనం ఎలా ఉండాలనుకుంటామంటే, దేవుడి కోసం ఎన్ని డబ్బులు పోయినా పర్వాలేదు అన్నట్టుగా మనం ఉండాలన్నమాట. చదవండి, సరిపోతుంది, టైం అయిపోతున్నట్టు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. కానీ ఎవరు కదలని వాడుగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడంటే ఇటువంటి ప్రవర్తన కలిగిన వాడు దేవుని గుడారములో నివసిస్తాడు. ఆయన పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాడు. ఆయన గుడారములో అతిథిగా ఉంటాడు. ఎవరు దేవుని గుడారంలో అతిథిగా ఉంటాడు? ఎవరు పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారు? దేవునితో సహవాసం కలిగి ఉంటారు, దేవునితో ఉంటాడు, దేవుడు అతనితో ఉంటాడు అని అంటే, ఇదిగో ఈ లక్షణాలు కలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడు. అటువంటి ప్రజలతో దేవుడు నివాసం ఉంటాడు, వారి మధ్యలో కాపురం ఉంటాడు అని వాక్యం సెలవిస్తాం. కనుక ఆ మంచి లక్షణాలని మనలో అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరొకసారి నేను చెప్తున్నాను, మనం లోకం నుంచి వచ్చామా, పరలోకం నుంచి వచ్చామా? మనం లోకం నుంచి వచ్చామా లేదా పరలోకం నుంచి వచ్చామా? మనం లోకం నుంచే కదా వచ్చాం, లేదా దేవదూతల్లాగా పరలోకం నుంచి వచ్చామా? కనుక లోకం నుంచి వచ్చాం కాబట్టి మనం అంత పర్ఫెక్ట్ కాదు, పరిపూర్ణలో కాదు. ఇవన్నీ మనలో అభివృద్ధి పరచుకోవాలి. నేను చెప్పిన విషయాల్లో కొంత ఉండొచ్చు, మీలో కొంత లేకపోవచ్చు. మీరు 100% అని పర్ఫెక్ట్ ఇందులో యథార్థముగా, నీతిగా, హృదయపూర్వకంగా నిజమే పలుకువాడు ఎవరున్నారు ఇక్కడ చెప్పండి? ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అబద్ధం ఆడేస్తాం. అందుకే ఆ విషయంలో పర్ఫెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నించేద్దాం. మనం పరిపూర్ణం కాదు, పరిపూర్ణులుగా అవ్వడానికి వచ్చిన వాళ్ళం మనం అందరం. కనుక ప్రార్థన చేద్దాం. ఆత్మీయ వాక్య సందేశాలు బ్రదర్ రత్నకిషోర్ గమిడి, జీవముగల దేవుని క్రీస్తు సంఘము, ఆకివీడు.